సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం బైక్ సిక్స్త్ సర్వీస్ ఇవ్వాలన్నమాట. ముచ్చటగా సిక్స్త్ సర్వీస్ దగ్గర దగ్గర 26,000 కిలోమీటర్స్ అయిపోయింది. అండ్ రీసెంట్గా తిరుపతికి వెళ్ళినాం కదా, మొత్తం బైక్ అంతా కొంచెం ముసల్లయింది. అండ్ ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేసేది ఉంది. ఇవాళ కొన్ని 2-3 ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి చేసేవి దానికి. సో ఇప్పుడు రైట్ నో మనం కొండాపూర్ దగ్గరలోనే ఉన్నాం. ఇక హైదరాబాద్లో రెండే ఉన్నాయి, ఒకటి ఎంజీపీ ఎర్రగడ్డ ఉంటుంది, ఒకటి కొండాపూర్ మన వరుణ్ బజాజ్ ఉంటుంది. ఈ రెండిట్లోనే ఇస్తాం జనరల్గా. ఇక నాకు పర్సనల్గా కొంచెం కొద్ది గొప్ప కొండాపూర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది దానికంటే. సో ఇప్పుడు వెళ్ళిపోయి టైం 7 అవుతుంది. యాక్చువల్లీ చాలా రష్ ఉంటుంది అనమాట. 7:30 కల్లా బండి ఇచ్చేస్తే దే నోట్ అవుట్ ద నెంబర్ అనమాట. ఇక సో ఆ ఆర్డర్లో వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి బండి ఇచ్చేసి ఇవాళ ఏంటి, ఎంత అవుతుంది, ఏం జరగబోతుందో చూడాలి. సో మనం హైటెన్షన్ రోడ్ దగ్గర ఉందన్నమాట. బ్యూటిఫుల్ ఉంది క్లైమేట్, ఇంత ప్లెజెంట్గా ఉందో ఎటైనా పోవాలనిపిస్తుంది. ఆ క్లైమేట్ మస్తుంది. ఇంకా మనం బయలుదేరదాం. చలో బండి కింద ఉంది. సో మనం బైక్ తీసుకొని వద్దాం. పైకి సెల్లార్ మొత్తం నిండిపోయింది వాటర్లో. ఇదేంది ఎట్లా ఉంది. సో గైస్ మనం ఇప్పుడే బండి ఇచ్చామన్నమాట. సిక్స్త్ సర్వీస్ చెప్పినా కదా. ఏమేమంటే ఆ సెన్సార్ ప్లేట్ మొన్న టైర్ మార్చినాము, అది బిస్కెట్ అయింది, బెండ్ అయిపోయింది. ఇవాళ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటిదంటే టోటల్ బాడీ క్లీనింగ్ అనమాట. అది వేసేది ఉంది. సో మన గోవింద్ తినే అనమాట ఎప్పుడు చేసేది, మన మెకానిక్ బాగా చేస్తాడు. సో ఇవాళ యాక్చువల్లీ మొహరం, జనరల్గా చాలామంది ఎవరు రాలేదు. సో ఇవాళ అయితే గట్టిగానే ఉన్నాయన్నమాట మన పనులు. చూద్దాం బిల్ ఎంత అవుతుందో అనుకుంటున్నావురా. దిస్ ఇస్ బజాజ్, నాట్ మోర్ దాన్ వాట్ యూ థింక్, వాట్ యూ ఎక్స్పెక్ట్. సో మనోడు కూడా కొత్త డామినర్ రాబోతుంది. ఎప్పుడు వస్తుంది మరి? ఫస్ట్ రైడ్ వైజాగ్, హైదరాబాద్ టు వైజాగ్. సో మన బైక్ వాషింగ్కి వచ్చింది. సో ఇందాక మన గోవింద్ బాయ్ డ్రైవ్ చేశాడు, హ్యాండిల్ కొంచెం వంకర అయింది అని చెప్తున్నాడు అనమాట. కొంచెం బెండ్ ఉంది. సో ఇది ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. మన బండి ఏదో ఆపరేషన్ థియేటర్లో ఏదో జరుగుతున్నట్టే ఉంది సర్జరీ. మొత్తం ఏమేమో కడుతున్నారు. నాకైతే బాధ అవుతుంది, ఎంతో చాలా చూస్తుంటే బాధ అవుతుంది రా బండిని. One eternity later. బైక్ అయితే మళ్ళీ కొత్తగా అయిపోయిందన్నమాట. సర్వీస్ అయిపోయింది, టోటల్ బాడీ క్లీనింగ్ అయిపోయింది, కొత్త హ్యాండిల్, పాతది కొంచెం బెండ్ అయింది కాబట్టి టాప్అప్ చేసినట్టున్నారు, ఫుల్ అయిపోయింది. సో గైస్ మొత్తానికి అయితే అయిపోయింది. ఫైనల్గా మనకు బిల్ అయితే వచ్చింది. సిక్స్త్ సర్వీస్ బిల్ ఎంత వచ్చిందంటే చాలా తక్కువనే వచ్చింది, బట్ చాలానే వర్క్ అయిందనమాట. 2,220 రూపీస్ అయింది. బండి అబ్బా మెరిసిపోతుంది. సో బేసిక్గా కొత్త హ్యాండిల్ అనమాట. ఫస్ట్ది కొంచెం బెండ్ ఉంది. అండ్ జనరల్ సర్వీసు, ఆయిల్ చేంజ్ చేయించలేదు ఎందుకంటే మనం తెచ్చాము ఆయిల్ కదా, మోతలు నేను తెచ్చి ఇచ్చాను. సో ఆయిల్ మనది, మిగతా అంతా నార్మల్ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, అది ఇది. సో ఇంకోటి ఏంటంటే సెన్సర్ డిస్క్ రేర్ ఉంది. అది బేసిక్గా లాస్ట్ టైం టైర్ మార్చినప్పుడు, సో ఈసారి రేర్ డిస్క్ ప్లేట్ ఉంటుంది కదా, అది సెన్సర్ అది కొంచెం ఖరాబ్ అయింది, బెండ్ వచ్చింది. కొత్త టైర్ వేసినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయలేదన్నమాట. సో మన మోతుల ఆయిల్ మనం కలిపితే మన ఆయిల్ ఒక 1,300 పడ్డది. సో బేసిక్గా 3,500 రూపాయలు అంత అయిపోయింది అనమాట. హ్యాండిల్, కొత్త హ్యాండిల్ వచ్చింది, ఆయిల్ చేంజ్ అయినాయి, ఇవన్నీ బేసిక్గా మొత్తం బండి
ఇన్ని చేసినా కానీ 3500 వచ్చిందంటే చాలా వాల్యూ ఫర్ మనీ అన్నట్టే.